మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో గల ఇటిక్యాల చెరువులో అక్రమంగా మట్టిని నింపుతున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఇరిగేషన్ ఏఐ గౌతమ్ తెలిపారు. ఇటిక్యాల చెరువు మొత్తం 100 ఎకరాల ఎఫ్టీఎల్లో ఉందని, దీనిలో కొంతమంది వ్యక్తులు మట్టిని నింపుతున్నారని ఫిర్యాదుతో విచారణ చేపట్టామని తెలిపారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో గల భూములకు చుట్టూ ట్రంచ్ వేస్తామని అని బఫర్ జోన్లో ఆక్రమణలకు చేసిన వాటిని తొలగిస్తాము అని తెలిపారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు వడ్డ గండిని మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిమితా ఇంద్రారెడ్డితో పరిశీలించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు 30,000 నుంచి 50,000 వరకు నష్టపరిహారం చెల్లించే విధంగా అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు భరోసా ఇచ్చారు. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో మన ఊరు మన బాధ్యత కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి గ్రామ ప్రజలకు వినాయక మట్టి ప్రతిమలను అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దుంబియ వాగు రావడంతో గోనె బోయిన్పల్లి గ్రామానికి చెందిన 10 మంది దెంచులు చేపల వేటకు వెళ్లి వాగులు చిక్కుపోయారు. ఈ నేపథ్యంలో దేవరకొండ డీఎస్పీ గిరిజబాబు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు రెస్క్యూ టీం అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ చేపట్టి బాధితులను కాపాడారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరంపల్లి పిలుపునిచ్చారు. ఖమ్మం మంచిగంటి నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాల్వోడ్డు ప్రాంతంలోని బొక్కలగడ్డలో బీఆర్ఎస్ నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండగా ఘర్షణ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను అడ్డుకునే రాళ్లతో దాడి చేయడమే కాకుండా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పువ్వాడ, హరీష్ రావు, మాజీ ఎంపీ నామకార్ల అద్వాలు ధ్వంసమయ్యాయి. ములుగు జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకు ముందు రైతులు ధర్నా చేపట్టారు. తమ పంట రుణాలు మాఫీ అవ్వలేదని బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులు తమ కార్యాలయాల, బ్యాంకుల చుట్టూ తిప్పుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం లచ్చగూడెంకు చెందిన కోరం వెంకటేశ్వర్లు సాయికుమార్ 3 రోజుల క్రితం గల్లంతయ్యారు. మేడారం నుంచి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ఆళ్లపల్లి మండలం సమీపంలోని రాయపాడు వద్ద కిన్నెర స్వామి వాగులో గల్లంతైనట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుల సెల్ సిగ్నల్ కూడా కిన్నెర స్వామి వాగులో సమీపంలో చూపించడంతో గ్రామస్తులు అల్లపల్లి బోర్డు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన పడిసాల కుటుంబాలకు తేలిపుట్టింది. అతనికి చికిత్స నిమిత్తం దవాఖానకు తీసుకెళ్తుంటే ఇటీవల 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కేశవాపురం వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా పూర్తి స్థాయిలో సంభవించిపోయింది. దీనితో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కర్ర కావడానికి జోలా కట్టి అతన్ని కూర్చోబెట్టుకుని ప్రవహిస్తున్న నీటి గుండా గ్రామస్తులు దాటివేసి ప్రాణాలు కాపాడారు. విజయవాడ వరద బాధితులకు సత్వర సహాయం అందిస్తుంది ఏపీ ప్రభుత్వం. సహాయక చర్యల్లో భాగంగా ట్రాక్టర్పై ముప్పు ప్రాంతాలకు వెళ్లి వరద బాధితులకు ఆహారం, త్రాగునీరు అందించిన వారు హోంమంత్రి అనిత ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ట్రాక్టర్పై ఇంటింటికి వెళ్లి ఆహారం, త్రాగునీరు అందించారు. కూసుమంచి మండలం పేరిసింగారం వేణుగోపాలస్వామి దేవాలయం చోరీ జరిగింది. అర్ధరాత్రి దేవాలయం గోడ పగులగొట్టి లోపలికి వెళ్లిన దొంగలు గర్భగుడిలోకి వెళ్లిన ఆభరణాలు చోరీ చేశారు. గర్భగుడి ఎదురుగా ఉన్న ప్రాకారంను పగులగొట్టి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో క్రమక్రమంగా వరద ఉధృతి తగ్గుతోంది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కరకట్ట ప్రాంతమైన ఇనమలకదురు నీట మునిగింది. వరద ఉధృతి తగ్గడంతో పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులు ఎవరు ఇళ్లకు వాళ్లు వెళ్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ట్యాంకుల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. పుట్టిన కొద్ది క్షణాల్లోని పసికందు ముళ్లపదలో లభించిన దారుణ ఘటన మేడ్చల్ గౌడపల్లి గ్రామంలో జరిగింది. గౌడవెల్లి గ్రామ పరిధిలో రైల్వే గేట్ ఆవల ఉన్న మూళ్లపదలో శిశువు ఏడుస్తున్నట్లు అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ గుర్తించాడు. లోపలికి వెళ్లి బొడ్డు కూడా ఉందని, ఆడ శిశువు పాలిథిన్ కవర్లను చుట్టి పడేసినట్లు గుర్తించారు. ఆ శిశువును మూళ్లపాదల్లో ఉన్న జాగ్రత్తగా బయటకు తీసి మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.